అంటే ఈ ప్రేమను బట్టి బోధించడం అనేది జరుగుతుంది. విన్నారా? చూడండి, ప్రేమ మరణమంతా బలవంతమైనది. మనం నేర్చుకున్నాం ప్రేమ ఎంతో బలమైందని. ఆయనకి నీకు మధ్య ఉన్నటువంటి ప్రేమను బట్టి నువ్వు ఆయన కోసం నిలబడుతూ ఉంటావు తప్ప ఆయనకి నీకు మధ్య ప్రేమ లేనప్పుడు నువ్వు వాక్యం కోసము నిలబడలేవని మనం నేర్చుకున్నాం. అలాగే నువ్వు మొదట ప్రేమను విడిచితివి అంటే మొదట ఎంతో ప్రేమ కలిగి ఉండి ఆ తరువాత మరలా ఆయన మీద ఆ ప్రేమను విడిచిపెట్టడం అంటే విలారా లోకములు వాటిని ప్రేమించి కానీ లేకపోతే మరలా ఆయన మీద ప్రేమ అంటే శోధనలు అలాంటివి వచ్చినప్పుడు నాకు జీవితంలో నేను ఆయన నమ్మాను, ఎన్నో చేశాను, నాకు ఈ శోధనలు వచ్చాయి కాబట్టి నాకు సర్వశక్తి మంత్రి ఏం మేలు చేశాడు ఏంటి అని చెప్పి ఆయన మీద ప్రేమ దొరికిపోతూ ఉంటుంది. ఆయన మీద ప్రేమను విడిచిపెడుతూ ఉంటారు చాలా మంది. శోధనలు, ఇబ్బందులు, వీటన్నిటిలో కూడా ఆయన మీద ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రేమని విడిచిపెడుతూ ఉంటారు. కాబట్టి పిల్లారా, మనము ఆయన యొక్క ప్రేమని విడిచిపెట్టకూడదని, శోధనలు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా యోబు ఎలాగైతే ఆయన ప్రేమను విడిచిపెట్టకుండా ప్రేమ కలిగే ఉన్నాడు. మొదటిసారి ఎలా ప్రేమ ఉందో చివరి కూడా అదే ప్రేమను యోబు కలిగి ఉన్నాడని, అదే ఇజ్రాయిలు మొట్టమొదటి ఎంతో ప్రేమించారు మోషే కాలంలో. కానీ తర్వాత శోధనలు, కరువులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు సర్వశక్తిమంతుని మీద వాళ్ళు విరోధంగా మాట్లాడడం ఆరంభించి అప్పుడు సర్వశక్తిమంతుని ప్రేమను వాళ్ళు ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టారు. కాబట్టి ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఆయన వాక్య ప్రకారం నడుచుటిని వాళ్ళు విడిచిపెట్టేశారు. కాబట్టి ఆరంభంలో చాలామంది చాలా ప్రేమగా, భక్తిగా, చాలా ఆసక్తిగా కనబడతారు. కానీ ముగింపుకు వచ్చేటప్పటికి ఆయన మీద ప్రేమ ఏమైపోతుంది చెప్పండి? చల్లారిపోతూ ఉంటుంది. అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారునని కూడా, అంటే లోక సంబంధమైన వాటిని ప్రేమించడం వల్ల కూడా సర్వశక్తిమంతుని ప్రేమ చల్లారిపోతుంది. లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని ప్రేమించడం వల్ల ప్రేమ ఏమైపోతుంది చెప్పండి? ఆయన మీద ప్రేమ చల్లారిపోయి అంతగా ప్రేమగా కనపడరు, ప్రేమగా ఉండరు. కాబట్టి ఇంకా ఈ యొక్క సాయంకాల వేళలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే చూడండి, మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం మీరు ఒకసారి చదవండి. మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడి. చాలా అయినా స్తోత్రం. హల్లెలూయా. మీరు చేయు కార్యములు లేకపోతే పనులు, మీరు చేసే ఏమైనా కూడా పిల్లారా అవి ప్రేమతో చేయుడి అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏమి చేసినా ఏం చేయాలి చెప్పండి? ప్రేమ. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళలో ఆయన ఆత్మ ఉన్నట్టే. కాబట్టి ఏమి చేసినను కూడా లేకపోతే చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేస్తారంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు లెక్క. వాళ్ళని పరిశుద్ధాత్మ పైకి తీసుకొని వెళతాది. చూడండి, బైబిల్లో మనము రెబెకాను గురించి కనుక మనం చూసినట్లయితే ఆ ఒంటెలో పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉన్నాయి. ఆమె పరిశుద్ధాత్మకు నీళ్లు పోసిందంటే పరిశుద్ధాత్మ ప్రకారము నడిచింది ఆమె. అయ్యే ఒంటెలు ఆమెను తీసుకుని వెళ్ళాయి. కాబట్టి ఏ ఆత్మ అయితే నిన్ను నడిపించిందో, ఏ ఆత్మకైతే నువ్వు లోబడ్డావో, ఏ ఆత్మనైతే నువ్వు లోబడడం ద్వారా ఆత్మను పోషించావో ఆ ఆత్మే ఈ తెల్లవారుజాము నిన్ను పైకి తీసుకొని వెళ్తాది. కాబట్టి ఆయనలో ఉన్న ఆత్మ ఏమిటంటే అది ప్రేమ కలిగిన ఆత్మ. ఆ ఆత్మలో ఏమన్నది చెప్పండి? ప్రేమ ఉన్నది. కావాలంటే మీరు ఒకసారి
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా సర్వశక్తిమంతుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆయన నామములో బాప్తిజం పొందావో అప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ నీలో కుమ్మరించబడింది. నీళ్లు కుమ్మరించబడిన రీతిగా నీలో విస్తారంగా ఆయన ప్రేమ కుమ్మరించబడింది. అప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంటే, ఆ ప్రేమ అంటే చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ, కాబట్టి ప్రేమ కుమ్మరించబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి చేయు కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మతో చేస్తున్నాడు, అంటే ప్రేమతో చేస్తుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో ప్రేమ ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఏమిటి చెప్పండి? పావురం. పరిశుద్ధాత్మ అంటే పావురం. ఆ పావురము అది ప్రేమ కలిగిన పావురం. అందుకనే పావురముల్లో ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. అందుకనే ప్రేమకు సూచనగా, పావురులు శాంతికి సూచనగా వీటిని పావురాలను ఉపయోగిస్తూ ఉంటారు. శాంతికి సూచనగా అంటే సమాధానానికి సూచనగా, ప్రేమకు సూచనగా అంటే పవిత్రమైనటువంటి ప్రేమకు సూచనగా పావురాన్ని సూచిస్తూ ఉంటారు. అపవిత్రమైన ప్రేమలు ఉన్నాయి. సినిమా ప్రేమలు, లోకంలో అబ్బాయిలు అమ్మాయిలు, కాలేజీ దగ్గర, స్కూళ్ళ దగ్గర, లేకపోతే ఆఫీసుల దగ్గర, పార్కుల దగ్గర, బీచ్ల దగ్గర, ఏమండి, లేకపోతే ఇంటి వెనక ఇంటి ముందు ఇలాగ లోకరీతిగా అక్రమమైన ప్రేమలు, ఇలాగ రకరకాల పాప ప్రేమలు ఉంటాయి. ఈ ప్రేమ కాదు, ఇలా పనికిమాల ప్రేమ కాదు. అదవుతుందండి. పాపులు వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుని ప్రేమ మనం నేర్చుకున్నాం. ఫిలియో ప్రేమ ఉంది, అగాపే ప్రేమ ఉంది. కాబట్టి ఇది ఏ ప్రేమ అంటే అగాపే ప్రేమ. ఫిలియో ప్రేమ ఏంటంటే సెకండ్ కమింగ్లో మనం ఎత్తబడిన తర్వాత లోకాన్ని, మనల్ని అవమానపరిచిన లోకాన్ని నాశనం చేసిన ప్రేమే ఫిలియో ప్రేమ. ఆ ప్రేమ మనం కలిగి ఉండకూడదు. అది ఆయనదే. ఆ ప్రేమ అది ఆయనదంటే ఆయన రెండవ రాకడలో శ్రమకాలంలో మాత్రమే, తర్వాత మరలా ఆ ప్రేమ ఉండదు. ఇంకా అగాపే ప్రేమతోనే 1000 ఏళ్ళు జీవిస్తారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రేమ అనేటువంటిది మనము కొద్ది వారాల నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ, వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నది అని అంటే ఆ వ్యక్తి ఏది చేసినా కానీ ప్రేమతో చేస్తాడనమాట. ఏమి చేసినా కానీ ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమతో చేస్తాడు. అతడు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేస్తాడు. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే నీతిమంతులు, వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంది. అబ్రాహాములో పరిశుద్ధాత్మ ఉంది, ఆ కాలంలో ఇస్సాకులో పరిశుద్ధాత్మ ఉంది, యాకోబులో పరిశుద్ధాత్మ ఉంది, యోసేపులో పరిశుద్ధాత్మ ఉంది, మోషే అలాగే యెహోషువ, కాలేబులో పరిశుద్ధాత్మ ఉంది, దావీదులో పరిశుద్ధాత్మ ఉంది. ఇలా అందరిలో కూడా బైబిల్లో అపోస్తుల పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి బైబిల్లో నీతిమంతులని ఎవరి గురించి అయితే చెప్పబడతా ఉందో వాళ్ళందరిలో కూడా ఏమన్నా చెప్పండి? పరిశుద్ధాత్మ ఉన్నది. కాబట్టి పిల్లారా, ఆ పరిశుద్ధాత్మ ఉన్నదనే దాని గుర్తు ఏమిటంటే, ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉందంటే అతడు ఎత్తబడతాడు అని అంటే గుర్తు ఏంటంటే సమస్త కార్యాలు కూడా ప్రేమతో చేస్తాడు. అతడు ఆ ప్రేమతో కనుక చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు భూ సంబంధమైన వారు కాదు, వాళ్ళు ఈ లోక సంబంధమైన వారు కాదు, వాళ్ళు పర సంబంధమైన వారు. కారణం ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ పర సంబంధమైనటువంటి ఆత్మ ఉన్నది కాబట్టి వాళ్ళు పర సంబంధమైన వారై ఉన్నారు. అందుకనే రాబోయే రాజ్యంలో 1000 ఏళ్ల పాలనలో ప్రేమ తప్ప మరి ఏముండదు.
ఆ రాజ్యంలో అందరూ కూడా ఏ కార్యములు చేసినా ప్రేమతోనే చేస్తారు, అంతే తప్ప ప్రేమ తప్ప మరి ఏమి అక్కడ ఉండదు. అందువల్లే ఆ రాజ్యానికి లేకపోతే రాబోయేటువంటి ఆ భూమి అంటే 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన వారు కాబట్టి ఇక్కడ ప్రేమతోనే చేస్తారు. అందువల్ల ప్రేమ ప్రేమ అది లేకపోతే ఆత్మ లేనట్టే. నీలో ప్రేమ లేకపోతే ఆత్మ లేనట్టే. కాబట్టి ప్రేమ ఉన్న వ్యక్తి, ఆత్మ కలిగిన వ్యక్తి ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు అనుకోండి, అబ్రహాం గారులో ఏమన్నా చెప్పండి, సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ ఉన్నది. అందుకనే సర్వశక్తిమంతుని ఏమి చెప్పినా ఒక సున్నతి గురించి కానీ తన కుమారుడిని బలిగా ఇవ్వమని సర్వశక్తిమంతుడు చెప్పడం కానీ ఏది చేసినా కూడా అబ్రహాం గారు తనుక్కుంటూ కొనుక్కుంటూనో నాకు ఎందుకు వచ్చింది బాధ, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన అనుకుంటూనో చేయలేదు. కానీ సమస్తమును కూడా ప్రేమతో, ఇష్టముతో, ప్రీతితో చేశాడు ఆయన. మనిస్తారు సర్వశక్తిమంతుడు ఏది చెప్పినా కానీ ఏమండి ఏదో ఇబ్బందిగా బాధగా ఎవరు చేస్తారేంటి అన్నట్టుగా కాకుండా ప్రతిదీ కూడా దానిని ఏం చేశాడు చెప్పండి, ప్రేమతో చేశాడు. అంతేకాదు కానీ పిల్లారా, 3 దూతలు వచ్చినప్పుడు, అంటే ఒకరు సర్వశక్తిమంతుడు, 2 దూతలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము గారు ఆ ఆతిథ్యాన్ని ప్రేమతోనే చేశాడు. ఆయన ఎందుకురా మనకి ఖర్చు, మనకి ఎందుకురా ఈ ఇబ్బంది అని అనుకున్నాడా? లేదు. సమస్తమును కూడా ఆ యొక్క శారా వంట చేయడం కానీ, లేకపోతే అబ్రహాము అవన్నీ చేయడం కానీ, లేకపోతే పనివారు తేవడం కానీ, అవన్నీ ఏర్పాట్లు చేయడం కానీ, ఏ హృదయంలో ఏ లెక్కలు ఏమి చూసుకోనకుండా దానికి ఎంతో దీనికి ఎంత అవుతుంది బాధపడకుండా, ఏమండి దీనికి ఎంత ఖర్చు పెడతాను దానికి అంత ఖర్చు పెడుతున్నానని ఆయన కోసం ఏదో బాధపడకుండా సమస్తము కూడా ఎలా చేశాడు చెప్పండి, ప్రేమతో చేశాడు. అందువల్లే అబ్రహాము గారిలో ఏముంది, ప్రేమ ఉన్నది. కాబట్టి అబ్రహాము గారి యొక్క శరీరము మార్పు చెందింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారి శరీరం ఏమైంది చెప్పండి, మార్పు చెందింది. ఎందుకంటే అబ్రహాము గారు సమస్తమును కూడా ప్రేమతో చేశాడు తప్ప ఎక్కడ కూడా ఒక ద్వేషముతోనూ, ఒక అసూయతోనూ, లేకపోతే ఒక క్రోధముతోనూ, ఒక పగతోనూ ఏమీ చేయలే. సమస్తము ప్రేమతోనే చేశాడు. ప్రేమ ఏం చేస్తే చెప్పండి, బైబిల్ ఏం చెప్తుందో చెప్పండి, ప్రేమ మేలు చేస్తుంది. చూడండి, మనం రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి ఒకసారి 9-10 వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగినట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. కనుక ప్రేమ కలిగి ఉండుడి. మీరు పిల్లారా చూడండి 8వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమి ఎవరికి బాకీ ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞలు ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపు వలన వాక్యములు సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రేమ పొరుగువానికి, అందువల్ల నువ్వు చేసే కార్యాలన్నీ కూడా ఏమిటి చెప్పండి, పొరుగువానికి కీడు చేయకుండా
మేలు చేసేటువంటి కార్యం, ఎందుకంటే ధర్మశాస్త్రం మేలు చేస్తుంది కాబట్టి, వాక్యం ఎప్పుడు కూడా మేలు చేయమని చెప్తుంది తప్ప కీడు చేయమని చెప్పదు. కాబట్టి నువ్వు చేసే కార్యాలన్నీ కూడా మేలు చేసే విధంగా ఉన్నట్లయితే ఇది మేలు, ఇది కీడు కాదని మేలుకరంగా నువ్వు చేసే ప్రతి పని ఉన్నట్లయితే అది ప్రేమ అయినది ఆయన మనిస్తారు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయాలి. బైబిల్లో మనము దావీదు ఉన్నాడు, ఏది చేసినా ప్రేమతోనే చేశాడు. ఏమైనా తప్పులుంటే పశ్చాత్తాపడ్డాడు. ఏమండి మరి బెత్షెబా భర్త విషయంలో దావీదు ఏం చేశాడు చెప్పండి? ప్రేమతో చేయలా. ప్రేమతో చేశాడా? యుద్ధ రంగంలో ముందు వరుసలో నిలబెట్టించి అతడు చనిపోయేలాగా ఏం చేశాడు చెప్పండి? అంటే పొరుగువాని భార్యను ఆశించి దురాశ కలిగి ఆ బెత్షెబా విషయంలో ఆ ఉరియాని ఏం చేశాడు చెప్పండి? చంపించాడు అతను. మరి అది ప్రేమలా చేస్తా? ప్రేమ కీడు చేస్తా? చేయదు. అలాగే సౌలు కూడా ఈ యొక్క దావీదు మీద ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి అతను ఏదో ఒక యుద్ధానికి పంపించి ఆ యుద్ధంలో చనిపోతే బాగుండదని ఏమండి చాలా ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడి ఏం చేశాడు? యుద్ధానికి పంపించాడు. కానీ విజయుడై వచ్చాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ప్రేమ అలాంటి కీడుకరమైన పనులు చేయదు. సౌలు ఉన్నాడు అనుకోండి, అలాంటి కీడుకరమైన పనులు చేశాడు. ప్రేమ కీడు చేయదు, ధర్మశాస్త్రము కీడు చేయదు. కాబట్టి పిల్లారా, ఆ ప్రేమ లేనిటువంటి వాడు ప్రేమతో ఆయన కార్యములు చేయలేడు. ఆత్మ లేని వాడు ఆయన కార్యములను ప్రేమతో చేయలేడు. చూడండి, సౌలు రాజుకి ఆత్మ విడిచిపెట్టేసింది, పరిశుద్ధాత్మతను వదిలేసింది. అంటే ఒకప్పుడు అభిషేకించబడ్డాడు. నూనె అనగా దేని సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు ఛాయగా ఉంది నూనె. కాబట్టి తైలము అంటే నూనె, తైలము చేత అభిషేకించబడ్డాడు. కానీ అతడు ఏం చేశాడంటే సర్వశక్తిమంతుని మాట విననందువల్ల, జనులు చెప్పినట్లు నడిచినందువల్ల, సమూయేలు ఏం చెప్పాడో దాన్ని చేయకుండా జనులు చెప్పినట్లుగా చేసినందువల్ల ఆత్మ అతను ఏం చేసిందంటే వదిలిపెట్టేసింది. ఆత్మ ఎప్పుడైతే వదిలేసిందో అప్పుడు అతడిలో ప్రేమ పోయింది. ఎప్పుడైతే ప్రేమ పోయిందో అప్పుడు దావీదు విషయంలో అతను చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయలేకపోయేవాడు, ప్రేమతో నడవలేకపోయేవాడు, ప్రేమతో మాట్లాడలేకపోయేవాడు, ప్రేమతో ఆదరించలేకపోయేవాడు. ఏమైపోయింది చెప్పండి? ప్రేమతో కార్యాలు చేయలేకపోతున్నాడు. ఆత్మతను వదిలేసింది, ఆత్మ విడిచిపెట్టేసింది. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రము చెప్తుంది. దాన్ని పాటించలేకపోతున్నాడు అతడు. కారణం ఏంటి? ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే ప్రేమ ఉండదు. ఆ ప్రేమ అతన్ని వదిలేసింది. ఇంకా అందుకనే అతడు ప్రేమతో చేయడం లేదు. కానీ ఏ కార్యం చేసినా కీడుకరంగాను, అసూయతో, ద్వేషముతో, గర్వముతో ఆ విధంగా కీడుకరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు తప్ప అతడు మేలుకరమైన కార్యములు సౌలు విషయంలో అతను చేయలేకపోతున్నాడు. కారణం ఎందుకంటే ఆత్మ అతను ఎడబాసింది, ఆత్మ అతను విడిచిపెట్టిందనే విషయం అతనికి తెలియదు. ఆత్మ నాలో ఇంకా ఉందనుకుంటున్నాడు, తను ఇంకా రాజులు అనుకుంటున్నాడు. కానీ ఆయన మీద అభిషేకము, ఆ ఆత్మ తొలగిపోయిందనే విషయము అతను గ్రహించలేక అతడు కీడు ద్వారా జయించాలనుకుంటున్నాడు తప్ప ప్రేమ ద్వారా కాదు. అందువలనే సౌలు రాజులు ఏమి లేదు చెప్పండి? ఆత్మ లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ లేదు కాబట్టి అతడు ప్రేమతో కార్యాలు దావీదు విషయంలో చేయలేకపోతున్నాడు. దావీదు విషయంలో ఆ ప్రేమతో ఆ కార్యాలు ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి? చేయలేకపోతున్నాడు, ప్రేమించలేకపోతున్నాడు, అతన్ని ప్రేమతో మాట్లాడలేకపోతున్నాడు, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాడు, ప్రేమతో పలకరించలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే అతడులో ప్రేమ లేదు. అందువలనే ప్రేమ అనేటువంటిది ఆత్మ ఉన్నదనే దానికి గుర్తు.
కాబట్టి ప్రేమ కలిగిన వ్యక్తి సమస్త కార్యములను ఆయన ప్రేమతో చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామ స్తోత్రం. అందుకని మీరు చే కార్యములని కూడా ప్రేమతో చేయాలి. హల్లెలూయా. యేసయ్య చూడండి, అన్ని కార్యాలను కూడా ప్రేమతో చేస్తున్నాడు. ప్రేమ కలిగి వారితో మాట్లాడుతున్నాడు, ప్రేమ కలిగి వారిని స్వస్థపరుస్తున్నాడు, ప్రేమ కలిగి వాళ్ళకు ఉపమానాలు చెప్తున్నాడు, ప్రేమ కలిగి అన్ని ఆయన చేసే కార్యముల్లో ఏ ద్వేషముతోనో, అసూయతోనో, క్రోధముతోనో, కక్షతోనో ఎక్కడ కూడా ఏ కార్యము ఏ పని చేయలేదు. ఆయన ఎవరి పట్ల కూడా అలాగ వ్యవహరించలేదు. అంటే కీడుకరముగా చేయలేదు అతడు. ఆయన చేసినవన్నీ కూడా వాళ్ళకి మేలుకరమైన చేశాడు. ఆయన మేలే. అందుకనే ప్రేమ కలిగిన వారిలో పాపం ఉండదు. అందుకని ఆయన ప్రేమ కలిగి నడిచాడు. కాబట్టి నాలో ప్రేమ తప్ప ద్వేషము గాని, అసూయ గాని, క్రోధము గాని, పగ గాని, కక్ష గాని, కొండెములు గాని, దురాలోచనలు గాని నాలో ఉన్నవని ఎవరు నిరూపించగలరన్నాడు ఆయన మనిస్తారు. ప్రేమ కలిగిన వాడే పాపము లేని జీవితం కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడే మేలు చేయవాడు. ప్రేమ ఎప్పుడు కూడా మేలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది తప్ప కీడు చేయడానికి ప్రేరేపించదు. కాబట్టి అదే పరిసయ్యులు కనుక మనం చూసినట్లయితే వారు చేసే ప్రతి కార్యము కూడా వారు కీడుకరముగా చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఏమిలే చెప్పండి, మెస్సయ్య పట్ల ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు మెస్సయ్యని ఎలాగ చంపుదామా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ కీడు చేద్దామా, ఎక్కడ హాని చేద్దామా, ఏ విధంగా చంపుదామా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ వీలు కావట్లేదు. కాబట్టి వాళ్ళ శిష్యుల్లో ఒకరిని మనం మంచిగా చేసుకొని అతడికి మనము డబ్బిచ్చి ఆ మెస్సయ్యని ముద్దు పెట్టి అప్పగించేలాగా చేద్దాం. ఈ విధంగా రకరకాలుగా దురాలోచనలు చేశారు, చెడు ఆలోచనలు చేశారు, చంపాలని ఆలోచనలు చేశారు. చివరికి చంపారు, చిలువ వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, పక్కలో బళ్ళెంతో పొడిచారు. ఇవన్నీ చేసి ఇవన్నీ ప్రేమతో చేసిన కార్యాలు అని అంటారా? కాదు. ప్రేమ ఉంటే అలా చేస్తారా? ప్రేమ ఉంటే ఈయన బయల్జెబూలు దయ్యం పట్టినవాడు అని అంటారా? ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన లేఖనము నెరవేర్చబడుతుంది ఆయన ద్వారా. ఆయన రాయబడిన లేఖనాలు నెరవేర్చు నిమిత్తమే మెస్సయ్య రంగం మీదకి వచ్చాడు. కాబట్టి ఆ యూదుల్లో, ఇజ్రాయిల్లో ఏ మాత్రం కూడా ప్రేమ కనపట్టలేదు. ప్రేమ ఉందా? లేదు. ఇస్కరియోతు యోధాల ప్రేమ ఉందా? లేదు. ప్రేమ ఉంటే అలాంటి కార్యాలు చేస్తాడా? చేయడు. ప్రేమ లేదు కాబట్టి అలాంటి కార్యాలు చేస్తాడు. ఆత్మ లేదు అతనిలో, దురాత్మ ఉంది. సాతాను ప్రవేశించాడు ఆ రొట్టె ముక్క తినగానే. రొట్టె తినగానే ఏం చేశాడు చెప్పండి? సాతానుడు అతను ప్రవేశించాడు. అందుకని దయ్యము లేకపోతే సాతానుడు ఏ వ్యక్తిలోనైనా ఉన్నట్లయితే ఆ పరిసయ్యుల వలె, సద్దూకయ్యుల వలె, ప్రధాన యాజకుల వలె, ఆ యూదుల వలె కార్యాలు చేస్తుంటారు. సౌలు వలె ఆ కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళలో ప్రేమ లేదు. కానీ ప్రేమ కలిగిన వ్యక్తి కార్యములు ప్రేమతో చేస్తాడు, ఆయన అమ్మనిస్తాడు. అందుకని మీరు చేయు కార్యములన్నీ అన్నాడు. ఏదో మీరు చేసే పనులన్నీ, ప్రతి పని కూడా ప్రేమతోనే మీరు చేయండి. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, నువ్వు మాత్రం ప్రేమతోనే చేయాలి. మంచోళ్ళు అని చెప్పి మంచోళ్ళతో మంచిగా ఉండడం, వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళతో చెడుగా ఉండడం, అది కాదు. నువ్వు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా నీ కార్యాలు మాత్రం మంచివారి పట్ల చెడ్డవారి పట్ల ప్రేమగానే ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల పట్లను మంచివారి పట్లను నీ కార్యాలు, నువ్వు చేసే కార్యములన్నీ కూడా ప్రేమతోనే ఉండాలి. నువ్వెవరికైనా సాయం చేసిన ప్రేమతో చేయాలి, ఏదైనా ధర్మం చేసిన ప్రేమతో చేయాలి. ప్రతిదీ కూడా ప్రేమ ప్రేమ. అందుకనే ప్రేమ కలిగిన వారే పైకి వస్తారు తప్ప, ఎత్తబడతారు తప్ప, ప్రేమ కలిగిన వారి శరీరాలే మారతాయి తప్ప, ప్రేమ లేకుండా తిట్టుకుంటూ, ప్రేమ లేకుండా సణుక్కుంటూ, గొణుక్కుంటూ ఆ యొక్క లక్షల మంది జనం, ప్రేమ లేదు వాళ్ళలో.
ఏది చేయమున్నా సనుక్కోవడం, కొనుక్కోవడం, ఎక్కడికి వెళ్ళమంటే సనుక్కోవడం, కొనుక్కోవడం. ఏమండి అంటే వాళ్ళలో ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. ఏదైనా చేయాలన్నా ప్రేమ లేదు. అందుకనే కానాను వెళ్ళి చూసొచ్చారు. ఏం చేశారు చెప్పండి? అక్కడ చాలా బలమైన వారు ఉన్నారు. వాళ్ళు తినే ఆహారం చాలా బలమైంది. వాళ్ళని మనం జయించడం కష్టం. కాబట్టి పిల్లారా, వారు చేసిన కార్యాలన్నీ కూడా మనం చూసినట్లయితే వాళ్ళలో ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళ ఆ కార్యాలు ప్రేమతో చేయలేదు, ప్రేమతో వెంబడించలేదు మోషేని, ప్రేమతో ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. అందుకనే వాళ్ళ జీవితాల్లో మనం చూసినట్లయితే అనేక రీతులుగా కీడుకరంగా నడిచారు. వాళ్ళు అనేక కీడులు చేశారు. వాళ్ళు అనేక రీతులుగా కీడుకరంగా మాట్లాడారు కూడా అనేక సందర్భాల్లో. ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశారు చెప్పండి? ఇక్కడ సమాధులు లేవా? ఇజ్రాయెల్ దేశంలో సమాధులు లేవనా? ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడ సమాధులు చేయడానికి? ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు ఏం చేశారు చెప్పండి? కాబట్టి వాళ్ళు చేసే కార్యములన్నీ కూడా పిల్లారా ప్రేమతో చేయలేదు, కానీ కీడుకరమైన అంటే దురాత్మ కలిగి కీడుకరమైన కార్యాలు చేసి అరసూయ పట్టడం, గర్వించడం, త్రాగడం, వ్యభిచారాలు చేయడం, దొంగతనాలు చేయడం. ఏమండి అమ్మ నువ్వు ఆవులతో మంచి నీళ్ళు తాగిన అందరూ మళ్ళీ నీ వైపు చూస్తుంటారు. అర్థమైందా? ఎక్కిళ్ళు వస్తున్నాయి అనుకోండి, వెళ్ళి తాగి రావాలి. ఆ ఎక్కిళ్ళు వస్తా అలా కూర్చుంటా ఉంటే అందరు నీ వంకు చూస్తుంటారు, నీ గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఏం చేస్తా చెప్పండి? పరిశుద్ధాత్మ వాళ్ళల్లో లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కీడుకరంగా నడిచారు, వాక్యానికి విరోధంగా నడిచారు, వాక్యానికి విరోధంగా జీవించారు. ప్రేమ లేదు వాళ్ళల్లో. ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించలేదని ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించడే ప్రేమనుంది బైబిల్లో. కానీ వాళ్ళలో ప్రేమ లేదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేదు? పాటించలేదు. కాబట్టి పిల్లారా, అందువల్ల మీరు ఆలోచించేయండి. ప్రేమ గనక ఉంటే ఏమండి ఆయన ఆత్మ ఉన్నట్లే. ప్రేమ లేకపోతే ఆ వ్యక్తిలో ఆత్మ లేదు. ఆత్మ ఉన్న వ్యక్తి ప్రేమతో చేస్తాడు ఆ కార్యాలన్నీ కూడా. నువ్వు ఆలయానికి వచ్చావు అనుకోండి, సహోదరి సహోదరులతో ప్రేమతో మాట్లాడతావు, ప్రేమతో పలకరిస్తుంటావు, ప్రేమతో నువ్వు కూర్చోమంటావు, లేకపోతే ప్రేమతో ఇదిగో నువ్వు మంచిళ్ళు తాగు సహోదరి అంటావు. వాళ్ళు రాగానే ఎవరైనా వచ్చారంటే ఇదిగో ప్రేమతో, లేకపోతే ప్రేమతో చేర్చుకుంటావు, ప్రేమతో మాట్లాడతావు, ప్రేమతో ఆతిథ్యం ఇస్తావు, ప్రేమతో అన్నీ చేస్తుంటావు అనమాట. అర్థమైందా? ప్రేమతో అన్నీ. అందువల్ల అంతేగాని మీకెంత పనివారం అనుకున్నారేంటి? మీకేమైనా కూలీలు అనుకున్నావేంటి? నువ్వు మాకంటే గొప్ప అనుకున్నావేంటి? మేము నీకు ఇవన్నీ చేయాలా? ఇవన్నీ మీకు చేసి పెట్టాలా అంటే అప్పుడు అక్కడ ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. సహోదరులు ప్రేమించమని బైబిల్ చెప్తుంది. నువ్వు ఏ కార్యం చేసినా కానీ పిల్లారా ప్రేమతో చేయాలి. నువ్వు ఏ పని చేసినా ప్రేమతోనే, నీ అంతరంగంలో ప్రేమ ఉండి చేయాలి తప్ప ప్రేమ లేకుండా ద్వేషము హృదయంలో పెట్టుకొని చేసిన, అసూయ లోపల పెట్టుకొని చేసిన, ఏమంటే గర్వం లోపల పెట్టుకొని నువ్వేం చేసినా, ఏ కార్యాలు చేసినా, లేకపోతే ఆ యొక్క దురాలోచనలు లోపల పెట్టుకొని నువ్వేం చేసినా, ఎన్ని కార్యాలు చేసినా అవి గుర్తించబడవు. అవేవి లెక్కలోకి రావు. ప్రేమతో చేసినవి మాత్రమే గుర్తించబడతాయి. వారి క్రియలు మాత్రమే గుర్తించబడతాయి. వారు మాత్రమే కొనుక్కోబడతారు. మరి ఇస్కరియోతు యోధా ఉన్నాడు అనుకోండి, వచ్చాడు, ముద్దు పెట్టాడు, కానీ ఆ కార్యం ప్రేమతో చేశాడా? ధనాపేక్షతో చేశాడు. అతను డబ్బు కోసం చేశాడు ఆ పని. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. నువ్వు చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేస్తున్నావో లేదో? నువ్వు చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేస్తున్నావో లేదో? సహోదరులకు కానీ
సమాజంలోని వారు కాదని ఆయన విషయంలో కానీ ప్రతిదీ కూడా నువ్వు ఆయన్ని పట్ల ప్రేమతో చేసేదే నిజమైనటువంటిది పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. కానీ ప్రేమ లేకుండా చేయడం అనేది పరిశుద్ధాత్మ లేదు అని మనం గుర్తించాలి. కాబట్టి పిల్లారా, ప్రేమ కలిగిన వారు మాత్రమే పైకి కొనిపోబడతారు తప్ప ప్రేమ లేని వారు రారు అని గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రేమగా నువ్వు రావాలనుకుంటే, పైకి ఎత్తబడాలనుకుంటే ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరలోకరాజు రాబోయే 1000 ఏళ్ల పాలనంతా కూడా ప్రేమతో నిండి ఉంటుంది అన్నమాట. ప్రేమతో. ఇప్పుడు బైబిల్లో దానియేలు ఉన్నాడు, అతను ప్రేమతో చేశాడు, ప్రేమతో మాట్లాడాడు, ప్రేమతో ఆ కళలకు అర్థాలు లేకపోతే దర్శనాలు ఇవన్నీ కూడా. అతడు ఒక ప్రవక్త. ఎందుకనంటే అతడు యూదుడు కావచ్చు, కానీ అన్ని జనుల గురించి మాట్లాడిన అతడు అనమాట. మనకు 4 రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యాలు చెప్పండి? అన్ని రాజ్యాలు. ఏమిటవి? బబులోను సామ్రాజ్యము, మాది పారసిక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. అన్యుల రాజ్యాల గురించి అతడు దర్శనములు చూశాడు, అన్యుల జనుల గురించి ప్రవచించాడు. కానీ అతడు యూదుడే. కానీ అతడు చేసిన కార్యములన్నీ కూడా ఆ దానియేలు ప్రేమతో చేశాడు. ఎందుకంటే అతనిలో పరిశుద్ధాత్మనుది. అతను ఏమనో చెప్పండి? పరిశుద్ధాత్మనుది. కాబట్టి అతడు చేసే కార్యములన్నీ కూడా అతడు చరిత్ర మనం చూసినట్లయితే అన్నీ కూడా ప్రేమతో చేసినవి, ప్రేమతో మాట్లాడినవి, ప్రేమతో చెప్పినవి. అతడులో ఏ అసూయ కానీ, ద్వేషముతో కానీ, గర్వముతో కానీ, దురాలోచనతో కానీ ఏ కార్యం అతడు చేయలేదు. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష కలిగి కానీ సౌలు వలె ఏ కార్యాలు అతడు చేయలేదు. అతడు ప్రేమ కలిగే సమస్త కార్యములను కూడా అతడు జరిగించిన వాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే అక్కడ దానియేలు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రేమ కీడు చేయదు. అందుకనే ఎక్కడ కూడా తన జీవితంలో అతడు ఏ కీడు చేయలేదు. ప్రతిదీ కూడా ప్రేమతో చేశాడు. కానీ అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రేమతో చేశారా? దానియేలుకి విరోధముగా, కీడుకరముగా ఏమండి కొండాలు చెప్పి రాజుగారికి లేనిపోయిన చట్టాలు పుట్టించి, అంటే అతడు నడిచే మార్గానికి విరుద్ధంగా, అంటే వాక్యాన్ని మీరేలాగా చేయాలని, సర్వశక్తిమంతుని ఆరాధించనీయకుండా చేయాలని, ఏమండి వేరే వారిని ఆరాధించేలాగా చేయాలని చట్టాలు. కానీ దానియేలు సమస్త కార్యములు కూడా ఒక ప్రార్థన చేసిన, ఏం చేసినా ప్రేమతో చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారంటే తంత్ర కుతంత్రాల పడడం, దురాలోచన పడడం, ఓర్వలేనితనము. దానియేలు సింహాసనాన్ని రాజు హెచ్చించినప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయారు చెప్పండి? ఓర్వలేకపోయేవారు, ఓర్చుకోలేకపోయేవారు. ప్రధానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎదుటి వాళ్ళే తనకంటే ఏదైనా గొప్పగా ఉంటే, ఉన్నతంగా ఉంటే, తనకంటే మంచి బట్టలు కట్టుకుంటే, తనకంటే ఏదైనా మంచి పనులు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు, ఉడికిపోతూ ఉంటారన్నమాట. గిరగిర పిచ్చి పెట్టినట్టు తిరిగేస్తుంటారు. ప్రేమ లేదు వాళ్ళలో. చూడండి ఒకసారి మీరు దానియేలు గ్రంథము ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు 6వ అధ్యాయము 1 నుండి మనం చూద్దాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలగకుండానట్లు చూడండి. ఆ 3లో దానియేలు ఏమైనాడంట? ముఖ్యుడు. అంటే
ఆ ఇద్దరిలో దానియేలు హెచ్చించబడ్డాడు. అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞయించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందిండెను కనుక, చూడండి, అందరి మీద కూడా అతను ఏమైనాడంట? ప్రఖ్యాతి నొందిండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండ్రి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. అందుక మనుషులు అతన్ని సర్వశక్తిమంతుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతను లోపం కనుగొనలేమనుకోండి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లని, దర్యావేషు చిరంజీవై ఇందువుగాక. సేనాధిపతులు అధిపతులను మంత్రులను, చూడండి, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనమును చాటింపు చేయనట్లు యోచన చేశారు. అంటే కీడుకరమైన ఆలోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవి చేయకూడదని ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారము చూడండి, ఓర్వలేని తనము, చూడండి, ఓర్వలేని తనం వలన దానియేలు ప్రేమ కలిగిన వాడు సమస్త కార్యాలు కూడా ప్రేమతో చేసేవాడు. అయితే ఇక్కడ ఓర్వలేని తనం ఏం చేసి చెప్పండి? ఓర్వలేని తనం, ఏమైనా తప్పులు దొరుకుతాయా? ఏమైనా తప్పులు దొరుకుతాయా? ఇదిగో రాజుగారు దానియేలుని బాగా నమ్ముతున్నాడు కాబట్టి మనము ఏ తప్పులైనా మోపి దానియేలు మీద కనుక చూయించినట్లయితే అప్పుడు రాజుగారు దానియేలు ఆ పదవి నుండి తప్పిస్తాడు. ఎందుకంటే ఇతరులు ఈ తప్పుది ఉంది కాబట్టి ఇతడు పని చేయడు అని ఇక్కడ తప్పులు ఎతకడం ఆరంభించారన్నమాట. నిందేమని మోపుదామా? అదే విధంగా నువ్వు కూడా ఎవరైనా సహోదరుల ప్రేమతో కార్యాలు చేస్తున్నారనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తుంటే కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఓర్వలేని వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక తప్పు మోపి ఆ కార్యాలు చేయకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఓర్వలేని వారు, వీళ్ళకు ఓర్వలేని వారు అంటారన్నమాట. అప్పుడు చూడండి, ఆ ఓర్వలేని వారు ప్రేమతో చేయడం లేదు, కీడుతో కీడు చేయాలి దానియేలు కన్నా ఉద్దేశంతో. అంటే సింహాల గుహలో పడేయాలాగా, సింహాలు అతన్ని తినేస్తాయి, దరిద్రం వదిలిపోద్ది అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కీడుకరమైన ఆలోచనలు చేస్తున్నారు. ఏమితోరా చూస్తుండ్రా, ఏమైనా తప్పులు కనపడతాయేమో. అందుకంటే తప్పులు బట్టి ఆత్మ సాతాను ఆత్మ. అందుకే బ్రహ్మంగారు అంటారు, ఒక వ్యక్తిలో కనుక తప్పులు పట్టాలని నువ్వు ఆలోచిస్తే సాతాను నీకు 100 తప్పులు చూపిస్తాడని చెప్పాడు. అందుకనే ప్రతి సహోదరుని నమ్మకుడి ఏమండి తప్పులు పట్టుడుకు ప్రయాసపడుతూ ఉంటారు. ఏమండి నమ్మొద్దు అన్నాడు ఆయన. కాబట్టి పిల్లారా చూడండి, తప్పులు బట్టే ఆత్మ వాళ్ళలో పనిచేస్తుంది. ఇంకా దానియేలులో తప్పులు బట్టే ఆత్మ ఏం తప్పులు దొరుకుతాయా? కాబట్టి ఇదిగో తప్పు చేశారు ఈ చెడ్డోళ్ళు, ఇదిగో ఈ తప్పు చేశారు కాబట్టి వీళ్ళు పాపి, ఈ తప్పు చేశారు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు కాదు అని ఏదో ఒక నేరం మోపి వాళ్ళని చెడ్డవారుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రేమ లేని వాళ్ళు. ఈ వీళ్ళలో ప్రేమ లేదు. దానియేలు మీద ప్రేమ ఉంటే
సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు చేయించిన కార్యములను బట్టి సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును గాక. ప్రేమతో చేసేవారు మనం ఎప్పుడు కూడా దీవించాలి. ఆయన అనగా ఆయన్ని దీవించును గాక అని పలకాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అలాగూ వీళ్ళు చేయడం లేదు, కానీ ఏమి తప్పులు దొరుకుతాయా? ఏమి తప్పులు దొరుకుతాయా? వీళ్ళలో ఏమి తప్పులు దొరుకుతాయా? వీళ్ళకి తప్పులు దొరికితే వీళ్ళకి ఏమి రాదని మనం చెప్పొచ్చు. వీళ్ళకి చేయడం లేదు, చేయడం రాదని చెప్పొచ్చు. ఇదిగో వీళ్ళు చూడు ఇలా తప్పు చేశారు, వీళ్ళు అలా కావట్లేదు అంటే అయితే నువ్వు చేయి అంటారని అలాగా వెతికే మనసు కలిగిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. తప్పులు పట్టేటువంటి దానియేలు చేసిన పనుల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెతికేవాడు. ఏమైనా తప్పులు దొరుకుతాయా అని వెతికేవారు. ఏమైనా ఒక నేరం మోపుదామని, ఏదో ఒక తప్పు మోపుదామని, రాజుగారి మీద అతనికి నమ్మకం లేకుండా చేద్దామని, సర్వశక్తిమంతుని విషయంలో ఏదో నమ్మకం లేకుండా చేద్దామని, సహోదరులు అతడంటే నమ్మకం లేకుండా చేద్దామని ఏదో ఒక తప్పులు పట్టే ఆత్మ పిల్లారా వాళ్ళలో పనిచేస్తూ ఉంది. చెడ్డ ఆత్మని, తప్పులు పట్టే ఆత్మ. అందుకని వాళ్ళు తప్పులు వెతుకుతున్నారంట, ఏ తప్పు కనపడకపోయేటప్పటికి. అందుకని దాన్ని బట్టి అర్థమైంది చెప్పండి, వాళ్ళలో ఏమి లేదు చెప్పండి. తప్పులు వెతికే వాళ్ళలో ప్రేమ లేదు. వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు ఏం తప్పులు దొరుకుతాయా అని. దానియేలు ఇటు వెళ్తుంటే అటు గమనిస్తూ ఉండేవారు, చూస్తూ ఉండేవారు, ఇలా అలా అలా ఇలా ఏం దొరుకుతాయా చూస్తూ ఉండేవారు. మీకు అర్థమైందా? వెతుకుతూ ఉండేవారు. అర్థమైందా? ఎందుకు? తప్పులు దొరికితే నిజముగా నిజమైన ప్రేమ అలాంటివి చేయదు, అలాంటి కార్యాలు చేయదు, అలాంటి పనులు చేయదు. దానియేలు అలాంటి పనులు చేయలేదు. హల్లెలూయా. అందుకనే ఏదో ఒక తప్పులు కనపడు, ఎందుకంటే ఓర్వలేక, తట్టుకోలేక ఏదో విధంగా తప్పులు మోపి ఇతను మనము నాశనం చేద్దాం, ఇతను చస్తే బాగుండు. సింహాల గుహలైతే ఏమైపోతాడు చెప్పండి? చనిపోతాడు. మనకు దరిద్రం వదిలిపోద్ది, మనకి ఇంకా హ్యాపీగా ఉండదు అని ఆలోచన. మరి అదేనా కాదా? కాబట్టి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దురాలోచన చేశారు. అలాంటి ఆలోచన చేశారంటే వాళ్ళ ప్రేమ ఉందా? ఏమండి? రాజా 30 రోజులు నిన్ను తప్ప ఏ సర్వశక్తిమంతుడు కానీ ఎవరిని కూడా ఏమి 30 దినాల వరకు ఎవరి వద్ద ఏ మనవి కూడా చేయకూడదు, ఏ ప్రార్థన చేయకూడదు. నీకే ప్రార్థన చెయ్యాలా, నీ దగ్గరే మనం చేసుకోవాలా. ఏ మనుషుల దగ్గర కానీ ఎవరి దగ్గర, ఏమండి సర్వశక్తిమంతుడి దగ్గర కానీ ఎవరి దగ్గర చేయకూడదు, నీ దగ్గరే చెయ్యాలా. అప్పుడు పర్వాలేదు. కానీ చేశారనుకోండి, మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏం చేశారనుకోండి, నీ దగ్గర కాకుండా వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేయాలి. ఎందుకంటే ఎక్కడ దొరికిపోతారో దానియేలు అని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే దానియేలు ఆ సర్వశక్తిమంతుడికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ప్రార్థన చేయడం మానేసి రాజుగారికి మనవి చేయాలి. మరి దానియేలు ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పుకోడు. ప్రేమ కలిగి సమస్తము ప్రేమతో చేసేవాడు. వాక్య ప్రకారం నడుచుటే ప్రేమని బైబిల్ చెప్తుంది. దానిని బట్టి అతడు నిజముగా దానియేలు సింహాల గుహలో పడవేసిన సిద్ధమే గాని ఆయనే నా సహాయకుడు, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని యెరూషలేము వైపు లేదా దేవాలయం వైపు చేతులు చాచి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పిల్లారా వచ్చారు, వచ్చేం చేస్తే చెప్పండి? రాజా మీరు చెప్పారు కదా, చట్టం తయారు చేశారు కదా, మరి దానియేలు ఈ చట్టాన్ని మీరిపోయాడు, ఇప్పుడు సింహాల గుహలో పడేయాలి. మరి దానియేలు సేవించినవాడు, ఎందుకంటే దానియేలు తను చేసిన కార్యములను కూడా ప్రేమతో చేశాడు. కాబట్టి ఎప్పుడైనా ప్రేమతో చేసినటువంటి వారిని ఏ కార్యమైనా కూడా
మనసులో ఎలాంటి దురాలోచనలు లేకుండా, అనుమానాలు లేకుండా, అవిశ్వాసము లేకుండా, మంచి మనస్సుతో, ప్రేమ కలిగి, జాలితో, కనికరముతో ఏది చేసినా వాళ్ళని రోగులుగా ఉన్న స్వస్థపరుస్తాడు, ప్రమాదంలో ఉన్న తప్పిస్తాడు, ఉగ్రతలో ఉన్న, సమస్యల్లో ఉన్న, ఒడిదుడుకుల్లో ఉన్న, దేనిలో ఉన్న ఆ ప్రేమ కలిగిన వాడు తప్పిస్తాడు, ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. అనుకున్నారా మనం గెలిచాం, అవన్నీ తాత్కాలిక విషయాలు. మనం గెలిచాంరా, మనం గెలిచాం, దానియేలు పీడ మనకి విరగడైపోయింది, ఇంకేమీ పర్వాలేదురా మనకి అని అనుకున్నారు. కానీ పిల్లారా చూడండి, దానియేలుని, ఆ ప్రేమ కలిగిన దానియేలుని, ఆ దర్శనములు చూసిన దానియేలుని, మేలుని చేసిన దానియేలుని, ఏ లోపం అంటే ఏ పాపము లేని దానియేలుని, మెస్సీలో కూడా ఏ లోపాన్ని కనుగొనలేకపోయారంట, బైబిల్లో ఉంది. అలాగే ఈయనలో కూడా ఏ లోపము కనపడలేదు. అన్ని ప్రేమతో చేసే వ్యక్తిలో ఏ లోపము కనపడతాం. అసూయతో, గర్వంతో, కోపంతో, కక్షతో ఏమంటే చేదరించుకుంటూ, కసురుకుంటూ, ఇసురుకుంటూ, వాళ్ళంటే ఇష్టం లేకుండా, వీళ్ళంటే ఇష్టం లేక లోపల ఇష్టం ఉండదు, పైకి చేస్తూ ఉంటారు. నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, ఎవరినైనా, సమాజంలోని వారినైనా, ఎవరినైనా ప్రేమతోనే చేయాలి తప్ప వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అందుకని నేను చేయను, ఏదో చేశాను కానీ నాకేం ప్రేమతో ఏం చేయలేదు, అందరూ ఏదో అనుకుంటారని చేస్తున్నాను తప్ప, ఇతడు ఏం క్రైస్తవుడు వాక్యం వింటున్నాడు కానీ వాక్య ప్రకారం నడవట్లేదేమో అని అనుకుంటారని నేను చేస్తున్నాను తప్ప నాకేం ప్రేమ లేదు. వాళ్ళంటే ఎప్పుడో ప్రేమ పోయింది, వాళ్ళ మీద నాకు ప్రేమ ఇరిగిపోయింది, వాళ్ళంటే ఇప్పుడు నాకు ప్రేమ లేదు అలా చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది, అలా మాట్లాడేవాళ్ళు ఉంటారు చాలామంది, అలాంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉంటారు చాలామంది. వీళ్ళలో ఆత్మ లేదు. ఆత్మ ఉంటే కీడుకరమైన కార్యాలు, ఇలాంటి తలంపులు పుట్టవు. ఆత్మ కలిగిన వ్యక్తి శత్రువులకు కూడా మంచి కార్యాలే చేస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దానియేలు ఆయనకు అప్పగించుకున్నాడు, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. తర్వాత చూడండి పిల్లారా, 6వ అధ్యాయంలోని చూడండి అమ్మా, 6వ అధ్యాయము 23వ వచనంలో రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహ నుండి పైకి తీయడని ఆగ్రహిగా బంట్రౌతులు దానియేలును బయటకు తీశారు. అతడు తన సర్వశక్తిమంతుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. రాజు ఆగ్రహిగా దానియేలు మీద నింద మోపినటువంటి, చూడండి, నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడదోశారు. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోశారు. వారు గుహ అడుగునకు రాకమునిపై సింహాల పాలైపోయారు. సింహములు వారి ఎముకలను సైతము పగల గురికి పొడి చేసినంటే నింద మోపిన వారు వాళ్ళు. పిల్లారా, వాక్యాన్ని పాటించే వారి మీద అది తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుంటారు అన్నమాట. ప్రార్థన చేసుకుంటే తప్పు అన్నట్టుగా, ఏమండి ఈ యొక్క సినిమాలు చూడకపోతే తప్పు అన్నట్టుగా, వీడియోలు గేమ్స్ ఆడుకోకపోతే తప్పు అన్నట్టుగా, ఏమండి ఇలాగ చిత్రీకరిస్తూ ఉంటారన్నమాట. అలాగే అతను ప్రార్థన చేయకపోతే రాజుకి, సర్వశక్తిని ప్రార్థన చేశాడు కానీ రాజుకి చేయలేదు. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది లోక సంబంధమైన చట్టాల ప్రకారంగా ఈ వాక్య వ్యతిరేకమైనప్పుడు వాటి ప్రకారం నడవకపోతే లోకం దృష్టిలో నేరస్తులు ఎంచుతారు. కానీ లోక దృష్టిలో నేరస్తులమైన వాక్యాన్నే మనం పాటించాలి, ఆయన నామనిస్తాను.
లోకం దృష్టిలో నేరస్తులని శిక్షించినా మన వాక్యం మీద నిలబడాలి. బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. కాబట్టి ఆ నింద మోపిన వారిని ఆయన ఏం చేశాడు చెప్పండి? సింహానికి ఆహారంగా వేశాడు. ఎందుకంటే వాళ్ళలో ప్రేమ లేని మనుషులు. ప్రేమ లేని వాడు ఎలాంటి వాడు అంటే పొట్టుతో సమానం. కాల్చివేయబడుటకు, నాశనం చేయబడ్డానికే తప్ప దేనికి పనికిరాడు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతోనే రోగులను పరామర్శించాలి. రోగులుగా ఉన్నట్లయితే పరామర్శించు. ఆకలి దప్పులు కలిగిన వారిని ఆకలి కొన్నిటి భోజనం పెట్టుడి. అలాగే దాహం కలిగి ఉన్నట్లయితే మంచి నీరు ఇవ్వండి. చెరసాలలో ఉన్నట్లయితే విచారించుడి. అప్పుడు మీలో దీనులో అయిన వారికి చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అలాంటివన్నీ కూడా ప్రేమతో చేయాలి. ప్రతిదీ కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. నీ జీవితంలో ఇతరుల మీద, సర్వశక్తివంతుల మీద, సహోదరుల మీద ప్రేమ తప్ప ఏదొక తప్పులు నీలో పెట్టుకుని ఉండకూడదు. ఏదొక తప్పులు ఏం దొరుకుతాయా అని ఆ తప్పులు పట్టుకొని కూర్చోవద్దు. నువ్వు ఆ తప్పులు పట్టుకొని మంచానికి అడ్డంగా పడుకోవద్దు. నువ్వు తప్పులు పట్టుడు నీ పని కాదు, అది దుష్టుల పని, సాతాను సంబంధుల పని. తప్పులు బట్టి వాళ్ళు దుష్కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు దుష్కార్యములు చేసి వాళ్ళు సింహాలకు ఆహారం అయిపోయారు. నువ్వు తప్పులు పట్టుడు కాదు నీ పని. సమస్త కార్యములు ప్రేమతో చేయడమే. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని వెనక ప్రేమ ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని ప్రేమతో చేసినప్పుడు అది గుర్తించబడుతుంది. ఆత్మతో ప్రేమతో చేయడమే ఆత్మతో చేయడం. పరిశుద్ధాత్మ కలిగి ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడమే. ప్రేమ లేనట్లయితే నువ్వు ఆయన వాడు, ఆయన దానవు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏమి చేసినా, నువ్వు ధర్మ కార్యములు చేసినా, రోడ్డు మీద వెళ్ళి అడుక్కునేవాడికి నువ్వు ధర్మం చేసినా, ఈ సమాజంలో ఎవరికైనా ధర్మము చేసినా ప్రేమతో చేయాలి. ఇంకా ఏ అభిప్రాయం నీలో ఉండకూడదు, ఏ ఆలోచన నీలో ఉండకూడదు. ఏది చేసినా ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడే వధువుగా ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? కాబట్టి పిల్లారా, ప్రేమతో అంటే మేలుతో, మేలుకరంగా చేయడమే. నువ్వు చేసేది ఇతరులకు మేలుకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి కార్యము ఇతరులకి మేలు చేసేదిగా, మంచి చేసేదిగా ఉండాలి తప్ప ఇబ్బందులు పెట్టేలాగును, ఇరుకును పెట్టేలాగును, మేలికతను పెట్టేలాగును, దోమాడ కారణంలాగా లింకులు పెట్టేలాగును, వాళ్ళని ఇరికిచ్చేలాగును, వాళ్ళకి గొడవలు పెట్టేలాగును అలాంటి కార్యాలు చేసేవాడు రాడు. అలాంటి కార్యాలు చేసేవాళ్ళు 1000 ఏళ్ల పాలనలో ఉండరు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి అక్కడ చోటు లేదు. ఆ భూమి మీద అలాంటి వాళ్ళకి చోటు లేదు. అందుకని నువ్వు ఏమి చేసినా ప్రేమతో చేయాలి. హల్లెలూయా. తిను. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంటుంది. ఉదయం సాయంత్రం దాకా వాళ్ళ ఇంట్లో తిడుతుంది. తిట్టి ఆ తిడుతూనే ఏమండి అలా తిడుతూ ఇలా తిడుతూ ఇలా తిడుతూ అలా తిడుతూ వండుతుంది. వండి పెట్టి తినండి, తిని సావండి అంటుంది. ప్రేమతో చేయడం అనేది మీకు అర్థమైందా? చెడబుట్టారు.
అలా పుట్టారు, ఇలా పుట్టారు. కాబట్టి పిల్లారా, మనం ఏది చేసినా ఏం చేయాలి చెప్పండి? ప్రేమ కనపడాలి. ప్రేమ మీలో ఏం కనపడాలి చెప్పండి? మాటల్లో ప్రేమ కనపడాలి, చేతల్లో ప్రేమ కనపడాలి, క్రియల్లో ప్రేమ కనపడాలి, అన్నిటిలో కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. రాబోయే రాజ్యము ప్రేమ రాజ్యము. అందుకనే నీ యొద్ద నుండి ఆయన ఏం కోరుకున్నాడంటే ప్రేమతో జీవించమని కోరుతున్నాడు. నువ్వు ప్రేమ తప్ప మరి ఏమీ ఉండకూడదు. అందుకని ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. యోసేపు ఉన్నాడు పిల్లారా, తన యొక్క సహోదరులు ఉన్నారు, వాడు ప్రేమతో చేయలే. అందుకని ప్రేమల్ని ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తాయి. ఎదుటి వారికి ఏం చేస్తే చెప్పండి? ప్రేమ ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది. ఎదుటివారి సంతోషాన్ని చూస్తే ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటివారిని సంతోషపరుస్తుంది అనమాట. ఎదుటివారిని ఏం చేస్తుంది? నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే పనులు ఏం చేస్తాయి? మంచి కార్యాలు ఎదుటివారికి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క దయ్యము బాధ పెడతాడు. బ్రహ్మం గారు అన్నారు, దయ్యం అనగా బాధించున్నది అని అర్థం. బాధ పెట్టేది ఏంటి చెప్పండి? దయ్యము అని చెప్పాడు. దయ్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? బాధించున్నది, బాధ పెట్టేది. మరి మిగతా వాళ్ళల్లో ఆ 11 మందిలో ఏమని చెప్పండి? దయ్యం ఉంది. యోసేపు కడసరివాడు. నేను కడసరివాడు నేను ఎందుకు అంటున్నా అంటే ఇంతకుముందు చెప్పాను. చివరి వారు అభిషేకించబడుతూ వచ్చారు బైబిల్లో. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. కాబట్టి ఇక్కడ యోసేపు విషయానికి వచ్చేటప్పటికి అతడులు మనం చూస్తే ప్రేమ ఉంది. మరి అతడి మీద ఎంతో పక్కలిగి ఉంటున్నారు, అసూయ పడుతున్నారు, ద్వేషిస్తున్నారు, ఓర్వలేకపోతున్నారు. ప్రేమ లేదు వాళ్ళలో, 11 మందిలో. వాడు చూసి తట్టుకోలేకపోతున్నారు, గురించి చూస్తున్నారు, గుడ్లులా పెట్టి చూస్తున్నారు. అయినా కానీ వాళ్ళ నాన్నగారు అంటే యాకోబు, మీ అన్నలు మీ సహోదరులు అక్కడ గొర్రెలు కాస్తున్నారు, ఆహారం తీసుకుని పోరా అంటే తీసుకెళ్ళాడు. ప్రేమతోనే వెళ్ళాడు. హల్లెలూయా. నువ్వైతే ఏమంటావు చెప్పండి? మంచిడు కదా, నేను వెళ్ళను. నా మీద నేనంటే వాళ్ళకి అసూయ, నేను వెళ్ళను. నేనంటే వాళ్ళకి కోపం, నేను వెళ్ళను. నేనంటే నా మీద వాళ్ళ పగ్గలిగి ఉండి ఏం చేద్దామని చూస్తున్నారు, నేను వెళ్ళను అంటావు. కానీ ఏం చేశారు చెప్పండి? వెళ్ళాడు. వెళ్తే ఏం చేశారు? ప్రేమించారా? రా సహోదరుడా, ఆహారం తీసుకొచ్చావు, ఎండనబడి వచ్చావు, మంచిది సహోదరుడా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఓ సహోదరుడా వందనాలు అని అన్నారా? ప్రేమగా ఉన్నా? ఇదిగో మంచినీళ్ళు తాగు, లేకపోతే చెట్టు కింద కూర్చో, లేకపోతే చెట్టు కింద కూర్చో అని మంచిగా ప్రేమగానే మాట్లాడారా? అయిన మేలుకరమైన మాటలే. ప్రేమ ఉంటే అలాంటి మాటలు వస్తాయి. అన్నారా? ఏమి అన్నా? రే వస్తున్నారా, ఈయన ఏం చేద్దాం మనం? గుంట ఎక్కడ ఉన్నదో చూడరా, గుంట్లో పడి తొక్కేద్దాం, ఈయన్ని దాంట్లో పడేద్దాం. ఈయన్ని ప్రేమ ఉందా వాళ్ళలో? నువ్వు కూడా సహోదరు గురించి అలాంటి ఆలోచనలు చేస్తుంటే పరిచయలాగును, సౌలులాగును ఇలాంటి ఆలోచన చేస్తున్నావు అంటే నీలో ప్రేమ లేదు. అందులో వాళ్ళలో ప్రేమ లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కీడు చేశారు. కానీ ఆ కీడు మనకు ఎప్పుడు కూడా మీరు గమనించండి, అలాంటి వాళ్ళు మనకు కీడు చేసినది మనకు మేలు అవుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళు కీడు చేసి ఐగుప్తుడికి అమ్మేశారు. మరి అది యోసేపుకి ఏమైంది చెప్పండి? మేలైంది. అలాగే దానియేలు కూడా సింహాల గుహలో పడేశారు. దానియేలుకి ఏమైంది? దానియేలును ఆయన నిర్దోషిగా బయటికి తీశాడు. దానియేలుకు సింహాసనం మరలా హెచ్చించబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల వాళ్ళు కీడు చేసినా మనకు మేలే జరుగుతుంది. మనకు మేలే. ఐగుప్తు సైన్యం ఉంది, కీడు చేయాలని ఇచ్చారు, ఇజ్రాయెల్కి మేలు కలిగింది. ఎర్ర సముద్రం చీల్చబడడం, వాళ్ళు దాటి వెళ్ళడం, ఐగుప్తు సైన్యం అంతా నశించడం. అందువల్ల యోసేపుకు తెలుసు వీళ్ళు అసూయ పరులు, కోపంతో ఉన్నారు, కక్షతో ఉన్నారు, పిడిగుద్దులు గుద్దాలని ఉన్నారు, లేకపోతే గోతులో పడి
పడేసేది, హాని చేయాలని చూస్తున్నారు. అన్నీ తెలుసు, కానీ ఏదైనా నా మేలు కొరకే జరుగుద్దని యోసేపు నమ్మిన వాడు కనుక, అతడు ఆ యొక్క విశ్వాసము కలిగిన వాడు కనుక ఐగుప్తుడికి అతడు అమ్మి వేసినప్పుడు పిల్లారా, ఫరో తర్వాత అతడు ప్రధానయ్యాడు. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. అప్పుడు కూడా చూడండి, యోసేపులో ప్రేమ మారలేదు. అర్థమైందా? వాళ్ళు ద్వేషిస్తున్నప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు, వాళ్ళు అసూయపడుతున్నప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు, వాళ్ళు గోతులో పడవేసినప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు, పైకి తీసినప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు, అమ్మేసినప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు. అక్కడ అతడు ఆ పోతీఫరు భార్య వల్ల చెరసాల్లో పడవేయబడినప్పుడు కూడా ప్రేమే కలిగి ఉన్నాడు. అలాగని ఎవరిని ద్వేషించడం లేదు. తర్వాత మళ్ళా రాజు అయినప్పుడు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగి అంటే ప్రధాని అయినప్పుడు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. అదే ప్రేమ కలిగి సహోదరులందరూ కూడా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని పోషించాడు. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. అందుకని యోసేపు జీవితంలో పరిపూర్ణమైన ప్రేమ. యోసేపు జీవితంలో ఎక్కడ నీకు పాపాన్ని నువ్వు కనుగొనలేవు. దానియేలులో ఎక్కడ లోపము కనపడదు. మెస్సీలో కూడా ఎక్కడ లోపము, ఏ అబద్ధములు కానీ మోసములు కానీ ఏమీ కనబడవు. ఏ నింద మోపడానికి కూడా ఏ తప్పు కూడా దొరకలేదు తన జీవితంలో. కాబట్టి పిల్లారా, అలాగే యోసేపు జీవితంలో కూడా, ఎందుకంటే ప్రతిదీ ప్రేమగా చేసే వ్యక్తులు తప్పులు ఉండవు, పాపాలు ఉండవు, ఏ నేరములు వాళ్ళ మీద మోపలేరు. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా ప్రేమగల హృదయంతో చేస్తుంటారు. ఆ హృదయము ఆ ప్రేమ హృదయంలో వస్తుంది. అందుకనే మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరిగిందని చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారా సర్వశక్తిమంతుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడిందండి. బయట కాదు, వెలుపల కాదు, నోట్లో కాదు, చెవులో కాదు, చేతుల్లో కాదు, హృదయంలో నుండి వచ్చే ప్రేమ. హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రేమతో నువ్వు పరిచర్య చేస్తుంటావు, ఆతిథ్యం ఇస్తుంటావు, అన్ని కార్యాలు చేస్తుంటావు. అలాగే నువ్వు చేసే ప్రతి వంట చేయొచ్చు, ప్రేమతో చేయాలి. గిన్నెలు కడగచ్చు, ప్రేమతో చేయాలి. తొడవచ్చు, ప్రేమతో చేయాలి. సహోదరులను ప్రేమతో మాట్లాడాలి. ఇదిగో కూర్చోమనొచ్చు, ప్రేమతో భుజించమనొచ్చు, ప్రేమతో వాక్యం వినడం ప్రేమతో వినాలి, వాక్యాన్ని ప్రేమతో పాటించాలి. ఏమండి? అలాగే సహోదరులను ప్రేమతో చేర్చుకోవాలి, ప్రేమించి వెళ్ళాలి, ప్రేమించి ఆదరించాలి. ప్రతిదీ కూడా ప్రేమ 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 ప్రేమ. అర్థమైందా? ప్రతిదీ కూడా మేలు 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 మేలు. అందుకని ఎప్పుడు మేలు చేసేవాళ్ళు ఏ తప్పులు కనపడం. ఎప్పుడు మేలు చేయాలనే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మేలు చేయడానికి వెతుకుతుంటారు. అందుకని నేను సహోదరితో మాట్లాడు, ప్రేమతో మాట్లాడతావు. ప్రేమ నువ్వు ఏ విధంగా మాట్లాడు, ప్రేమించి మాట్లాడమే. అందుకని లోపల పగ పెట్టుకును, కక్ష పెట్టుకును, ద్వేషం పెట్టుకును, అనుమానం పెట్టుకును, ఏమంటే దురాలోచనలు పెట్టుకును, అలాంటివాడు ఇలాంటివాడని లోపల ఏదో తప్పులు పెట్టుకొని అది మాట్లాడేది ప్రేమతో మాట్లాడడం కాదు, క్షమించి మాట్లాడాలి. నీ సహోదరులు ఏమైనా కనబడితే అటు ఏం చేయాలి చెప్పండి? క్షమించని ప్రార్థన చేయాలి. నీ విషయం లేదని చేస్తే క్షమించమని ప్రార్థన చేయాలి. అందుకనే మెస్సీ జీవితంలో ప్రేమ తప్ప మరి ఏమీ లేదు. యూదులు ఉన్నారు, ఆయన ప్రేమించలేదు, ఆయన ప్రేమించాడు. వాళ్ళు ఆయన ప్రేమించరా, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, నేను ఎందుకు ప్రేమించాలి అంటారు కొంతమంది. వాళ్ళు అలా ఎలా చేయట్లేదు, నేను ఎందుకు చేయాలా, నేను ఎందుకు చేయాలండి అంటారు చాలామంది. వాళ్ళు నాకేమి ఇచ్చారు నేను ఇవ్వడానికి, వాళ్ళు నాకు మేలేం చేశారు, కీడే చేశారు. చాలామంది ఏం చేస్తారు, అత్త వాళ్ళ మీద ఇరుచుకు పడుతుంటారు. వాళ్ళు ఏం చేశారండి మాకు, మీ అమ్మగారు ఏం చేశారే, ఏమిచ్చింది, ఇక్కడ మీ అమ్మగారు తెచ్చింది ఏమైనా ఉందా ఇది మేపడానికి అంటుంటారు. ప్రేమ లేదు. ప్రేమ ఏంటి చూడదు. వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు, వాళ్ళు ఇచ్చారా చేశారా లేదు చూడదు, వాళ్ళు చూశారా చూడలేదో చూడదు. ప్రేమ
తన కార్యములను కొనసాగిస్తాయి నమ్మడిస్తాడు. మరి యోసేపు ఏం చేశాడు చెప్పండి? నాకు ఏం చేశారు వాళ్ళు? నాకు అన్యాయం చేశారు కానీ, మోసం చేశారు, గోతులు తెచ్చారు కానీ, ఆయన చేశారు కానీ ఎవరు మేలు చేశారండి? నేను ఉన్నత స్థితిలో దేవుని దయ వల్ల ఉన్నాను. వాళ్ళకి ఎందుకు చేయాలా? దేవుడు నన్ను దీవించాడు, నేను ఎందుకు చేయాలి? వాళ్ళకి నాకు ఇచ్చాడు ఆయన, నేను అనుభవించడానికి. వాళ్ళకి ఎందుకు చేయాలి నేను అన్నాడా? అలా కఠినుడుగా ఉంటే ప్రేమ ఉన్నట్టు అతడు? ప్రేమ కలిగిన వ్యక్తి కఠినుడుగా ఉండలేడు. కఠినుడుగా ఉండి మేలు చేయకుండా ఉండలేడు. ఏమంటే కీడు చేయలేడు, కఠినుడుగా ఉండలేడు. అతని హృదయంలో ఏముందంటే ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావా? సమస్త కార్యాలు నువ్వు ప్రేమతో చేస్తున్నావా? పరిశీలించుకో. ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ ప్రేమతో చేసిన కార్యాలేనా? ఒకవేళ చేయకపోతే ఇక నుండి చేసి ఒకవేళ అవన్నీ నీలో ఉంటే పశ్చాత్తాపడు. నీ ఎవరి విషయంలో అయినా తప్పులు బట్టి వాళ్ళు దూరంగా ఉంటున్నావేమో. దానియేలు విషయంలో తప్పులు బట్టి దూరంగా ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అర్థమైందా? ఆ తప్పులు ఈ తప్పులు పట్టుకొని ఏం చేసేవాడు చెప్పండి? అతడు పాపని, దోషని, మెస్సయ్యని కూడా అతడు పాపని, దోషని, దూరంగా దుష్టులుగా, యోసేపును కూడా అలాగే పగబట్టారు. వాళ్ళలో ప్రేమ లేదు. కాబట్టి నువ్వు నీ ప్రేమను చూయించు. ఆ ప్రేమ ఏదో కాదు కానీ మెస్సయ్య యొక్క ప్రేమే. మెస్సయ్య యొక్క ప్రేమ నీలో ప్రకాశిస్తూ ఉండాలి. ఓ మెస్సయ్య యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలో ప్రవహిస్తూ ఆ ప్రేమలో సమాజంలో అందరూ కూడా నీ ప్రేమని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన నమ్మనిస్తారు. ఇతడు ప్రేమ కలిగిన వాడిని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు చేసే ప్రతిదీ సమాజంలోని వారికి కానీ, వెలుపల కానీ, బయట కానీ అసూయతో ఎక్కడైనా చేసేవేమో, ఆ పనులు ఈ పనులు, గర్వంతో ఏమైనా చేసేవో ఇతరుల పట్ల, ఇతరుల మీద నువ్వు దురాలోచనలు పెట్టుకొని ఏమైనా అలాగేలాగ చెడు కార్యాలు చేసేవేమో జ్ఞాపకం తెచ్చుకో. చెడు మాటలు మాట్లాడేవేమో, కొండాలు చెప్పేవేమో, జాగ్రత్త. ప్రమాదం సుమా. చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి, మనము ఆ దానియేలు గ్రంథంలో చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే కొండెములు చెప్పారని, అంటే నిందలు మోపారని ఇందాక మనము చదువుకున్నాం. ఆయన నమ్ముని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనము ముగింపులో ఉన్నాము, చివరి సమయంలో ఉన్నాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండి ప్రతిదీ ప్రేమతో చేయండి. మీరు చేయు కార్యములని ప్రేమతోనే చేయాలి. అప్పుడు ఏ అనుమానాలు ఉండవు. అర్థమైందా? ఏ అనుమానం, ఏ అపోహలో ఏది చేసిన సహోదరుడు ప్రేమతో అని ఉంటాడులే, ప్రేమతో చేసి ఉంటాడులే, నా పట్ల ప్రేమ కలిగే మాట్లాడి ఉంటాడులే, నా పట్ల ప్రేమ కలిగే చేసి ఉంటాడులే, నా కొరకు ప్రేమ కలిగే వచ్చి ఉంటాడులే, నన్ను అతను ప్రేమతోనే చేర్చుకుని ఉంటాడులే, అతను ప్రేమ కలిగే ఉంటాడులే, ఇది ప్రేమతోనే ఉండారులే, ప్రేమతోనే పెడుతున్నారులే, ఇది ప్రేమతోనే ఇస్తున్నారులే. అన్నీ కూడా నువ్వు ప్రేమతోనే అనుకుంటావు. నువ్వు కూడా ప్రేమతోనే ప్రతిదీ చేస్తూ ఉంటావు. సమాజంలో ప్రతి ఒక్కరు ప్రేమతోనే తీసుకుంటారు. నువ్వు చేసే ప్రతి దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ప్రేమతో ఆలోచనలు తీసుకుంటారు. అతడు చేసేదంతా ప్రేమతోనే. హల్లెలూయా. అలా కాకుండా నీలో అసూయ, అంటే ప్రేమ కనపడకుండా అసూయ, దురాలోచనలు, గర్వము, తప్పులు పట్టడము ఇవన్నీ కనబడ్డాయి అనుకోండి, ప్రేమతో చేయకుండా కీడుకరమైన కార్యాలు. ఇంకప్పుడు నువ్వేం చేస్తున్నా ఇదే దురాలోచన పెట్టుకుని చేసాడేమో, పగతో చేసాడేమో, కక్షతో చేసి ఉంటాడు, ఏమండి, లేకపోతే ఏదో ద్వేషంతో చేసాడేమో, ఏదో నా మీద కోపంతో వచ్చాడేమో, నన్ను ఏదైనా చేయడానికి వచ్చాడేమో, అలాగేమో ఇలాగేమో, అలాంటి అనుమానాలన్నీ వస్తాయి అన్నమాట. అందుకని అలాంటి అనుమానాలన్నీ
పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వు ప్రేమతో నడిచినప్పుడు వాళ్ళలో ఉన్న అనుమానపు సాతాను సంబంధమైన అన్ని కూడా నాశనం చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళలో పనిచేసింది 11 మందిలో. తర్వాత యోసేపు ఏమైనా మనసులో పెట్టుకొని ఏమైనా కీడు చేస్తాడేమో ఏమండి తర్వాత అని అన్నప్పుడు యోసేపు అంటాడు, ఇది కీడుకరముగా అనిపించవచ్చు కానీ సమస్తము మేలు కొరకే జరిగిందంటాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల ఏదైనా మేలు కొరకే. కాబట్టి మనం వెళ్ళబోయే రాజ్యము ప్రేమ కలిగిన రాజ్యము. కాబట్టి ఆ రాజ్యంలో ప్రేమ తప్ప ఏమీ ఉండదు. కాబట్టి అందుకనే ప్రేమ ఎక్కడైతే ఉండదో, ఇలాగ ప్రతిదీ ప్రేమతో చేస్తారో అదే నీతి. సమస్త కార్యాలు ప్రేమతో చేయడమే నీతి. నీతిమంతుడు సమస్త కార్యాలు ప్రేమతో చేస్తాడు, అందువల్ల అతడు నీతిమంతుడు అవుతాడు. ఎప్పుడైతే సమస్త కార్యాలు ప్రేమతో చేస్తుంటారో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ ఆనందం అనేది ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ లేకుండా అసూయతో, గర్వముతో, దురనుమానాలతో చేర్చుకోవడం, మాట్లాడడం ఉంటాయో అక్కడ విరోధాలు, సమాధానం ఉండదు. చింతలు, బాధలు, లోక విచారాలు అన్నీ అక్కడ ఉంటాయి. సమాధానం ఉండదు, లోక విచారాలు ఉంటాయి, లోక బాధలు ఉంటాయి, పరిశుద్ధాత్మ ఆనందం ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆనందము అని అంటే ప్రేమతో సమస్త కార్యాలు నువ్వు చేయి, నీ హృదయంలోకి ఆనందం వచ్చేస్తుంది. ఆయన నమ్మనిస్తాడు. నీకు నీవే భూమి మీద నీ కాళ్ళు నిలబడకుండా గంతులు వేయాలనిపిస్తుంది అనమాట. హల్లెలూయా. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే ఎత్తబడతావు. అలాంటి జీవితాన్ని పొందుకుంటే నువ్వు ఎత్తబడతావు. కానీ ఇక్కడ వాక్యం విని, ఈ మాటలు విని హల్లెలూయా ఆమేన్ స్తుతిస్తావు, మంచిదే. కానీ స్తుతించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా కనపడతావు. ఇక్కడ ఏదో పొందుకున్నావు అన్నట్టుగా, అలా జీవిస్తున్నాను అన్నట్టుగా. కానీ స్తుతించాలి, మహిమపరచాలి, లేచి ఆయన గణపరచాలి కాదంటలేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమతో ఉంటున్నావా? సమస్త కార్యాలు ప్రేమతో చేస్తున్నావా? ఇంట్లో కూడా సమస్త కార్యాలు ప్రేమతో చేస్తున్నావా? పురుషుడు కానీ, స్త్రీ కానీ, పిల్లలు కానీ, పిల్లల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, భర్త పట్ల కానీ, భార్య పట్ల కానీ, సహోదరుల పట్ల కానీ, అందరి పట్ల కూడా నువ్వు చేసే ప్రతిదానిలో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒక అనుమానంతోనేమో లేనిపోయినది ఊహించుకొని చేసావనుకో తప్పు అయిపోతుంది. లేనిపోయి ఊహించుకొని అడగకుండా, తెలుసుకోకుండా నీకు నువ్వే ఏదో ఊహించుకుంటావు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా ఊహించుకొని ఆ చెడు ఊహలను బట్టి ఇలాగేమో అలాగేమో అనుకొని మాట్లాడుతుంటావు. కొన్నిసార్లు అన్ని తప్పులైపోతాయి, అన్ని దోషాలైపోతాయి. అయ్యో మేము అలా అనుకోలేదు, ఏంటి ఇతను ఇలా ఊహించుకొని ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, అలాగే మేము అనలేదంటే వినడం. అప్పుడేమనుకుంటారంటే బాబు మూర్ఖంగా వాదిస్తున్నాడు, బాబు తను ఏదో ఊహించుకొని కరెక్ట్ అనుకున్నాడు తప్ప మనం జరిగిన విషయం చెప్దామంటే వింటలేదని అంటారు. అలా ఇబ్బందులు పడిపోతావు. అందుకని ఏదో ఊహించుకుంటే సాతాడు నిన్ను దారి మళ్ళిస్తాడు, ప్రేమకు దూరం చేస్తాడు. ప్రేమతో నువ్వు చేయలేవు, ప్రేమ కలిగిన కార్యాలు చేయలేవు, దూరం అయిపోతావు. నీలో ప్రేమ కనపట్టలేదంటారు. అందుకనే నువ్వు ఏమీ మనసులో ఉండకూడదు. ఎందుకంటే నీ బాధ్యత ఏంటంటే సమస్త కార్యాలు ప్రేమతో చేయడమే. నేను ప్రేమతో చేశానా లేదా అనేదే నువ్వు చూసుకో తప్ప మరేమీ వద్దు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని ఉగ్రత ఎవరి మీదకు రాబోతుందంటే ప్రేమ లేని వారి మీదకు రాబోతుంది. ప్రేమ కలిగిన వారు ఎత్తబడతారు, ప్రేమతో జీవించేవారు ఎత్తబడతారు. ఏదో మందిరంలో రాగానే అబ్బా సహోదరుడు ఎంతో ప్రేమగా ఉండారా అని అనిపించుకోవాలన్నట్టుగా కాదు. సహోదరులారా, సహోదరులారా, నటించొద్దు. ఎక్కడ ఎలా ఉంటావు ఇంటి దగ్గర కూడా అలాగ ఉండాలి, ఇంటి దగ్గర ఎలా ఉంటే ఇక్కడ కూడా అలాగ ఉండాలి. నటిస్తే నువ్వు మోసపోతావు. ఇంటి దగ్గర ప్రేమ లేకుండా ఉండి ఏమండి ద్వేషముతోనూ అసూయతోనూ అన్ని కార్యాలు చేసి
ఇక్కడికి వచ్చి ప్రేమగా వాక్యం ఇక్కడికి వచ్చే గుర్తుకొస్తుంది. అప్పుడు ప్రేమగా ఉన్నావు అనుకో, వేషధారి నువ్వు. వేషధారి చివరి వరకు ఉండరు. బ్రహ్మం గారు చెప్పారు, వేషధారి చివరి వరకు ఉండరంట. వేషధారి అంట చివరి వరకు ఉండక అతడు ఏదో ఒక తప్పు పట్టుకొని అతడు పడిపోతాడని చెప్పాడు బ్రహ్మం గారు. బ్రహ్మం గారు నిజ విశ్వాసి సమస్త కార్యాలు ప్రేమతో చేస్తాడు కాబట్టి అతడు తప్పిపోడు, అతడు విడవబడడు, అతడు చివరి వరకు కూడా వేకు నక్షత్రాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల్ల వంచుకొని మనం ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా సహోదరుల మీద ప్రేమతో చేయి. సమాజంలో ఎవరికైనా ఏదైనా చేసిన ప్రేమతో చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ అంటే ఏమిటో మన కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. అపకారం మనసులో ఉంచుకొనదు, అన్నింటి తాళుకొనును, తట్టుకొనును, ప్రేమ కీడు చేయదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ సహించును. ప్రేమ కలిగి ఉందాం. ఎందుకంటే అక్కడ ప్రేమ కలిగి ఉంటాం కాబట్టి అన్ని దేశాల్లో నుండి మనలాంటి వాళ్ళు అక్కడికి వస్తారు, ప్రేమ కలిగిన వారు. మనము వారు ఏకముగా ఆ భూమి మీద నివసించబోతున్నాం సుమా. ఇది తాత్కాలికమైనది, పైనున్నదే నీది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏది చేసినా నువ్వు ప్రేమతో చెయ్యి, ప్రేమతో చెప్పు, ప్రేమతో. ఎవరిలో ఏ తప్పులు వెతకొద్దు. అప్పుడు నీకు వాళ్ళు ఏం చేస్తున్నా తప్పుగానే కనపడుతుంది. ఎవరి మీద నువ్వు దురాలోచన పెట్టుకున్నావంటే ఏది చేసినా తప్పుగానే కనపడుతుంది సుమా. జాగ్రత్త, ప్రమాదంలో పడతావు. తప్పులు పట్టాలని సింహాలకు ఆహారం అయిపోయారు వాళ్ళు. అది నీ పని కాదు, నీ పని. ఆయన ఏం చెప్పాడు దాన్ని చెయ్యి. నువ్వు చేసే ప్రతి కార్యం ప్రేమతో చెయ్యి. ప్రేమ కనపడాలి. ఏ విధంగా ప్రేమను కనపరచగలవు? కార్యాల ద్వారా. నీలో ప్రేమ ఉన్నదనేది, ఆత్మ ఉన్నదనేది గుర్తేమిటి? కార్యాలు. ప్రేమ ఉందని చెప్పి ఏ క్రియలు లేకుండా ఉంటే ఉపయోగం లేదు. ఇదిగో ఒక గ్లాసు దప్పికతో ఉన్న వాళ్ళకి గ్లాసు నీళ్ళు ఇస్తావు, అదే ప్రేమను చూయించడం. ఆహారం పెడతావు, ప్రేమను చూయించడం. అప్పటి వరకు నిలబడి ఉన్న వాళ్ళు ఉంటారు, కూర్చో సహోదరుడు అంటావు, ప్రేమ. అలా మర్యాద చేయడంలో, అందుకని ప్రేమ అమర్యాదగా నడవదని బైబిల్ చెప్తుంది. ప్రేమ మర్యాదగా నడుస్తుంది. ఎదుటి వారి పట్ల మర్యాదగా మాట్లాడడం, అగౌరవంగా మాట్లాడడం కాదు. గౌరవం లేకుండా మాట్లాడడం కాదు. సోదరుల పట్ల హల్లెలూయా, 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 హల్లెలూయా.